దేవుడు బైబిల్లో ఏజ్ లిమిటేషన్ పెట్టలేదు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఇన్ని సంవత్సరం లోపల చచ్చిపోతావు, ఇన్ని సంవత్సరమే నీకు ఆయుష్కాలం అని దేవుడు పెట్టారా? ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్ నాకు చెప్పండి. కానీ బైబిల్ చెప్తుంది, బలహీనంగా ఉన్నవాడు నూతనగా బలమును నూతనపరుచుకుంటారు. యవ్వనస్తులు స్తోత్రం అలసిపోతారు, బలవంతులు సొమ్మసొల్లిపోతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఏం చేస్తారంట? నూతన బలం, వాళ్ళు బలమును నూతన పరుచుకొని పక్షిరాజుల వలె రెక్కలు చాపి వాళ్ళు పైకెగుతారంట. వాళ్ళు బైబిల్ ఎప్పుడు కూడా స్తోత్రం హెల్త్ని రినివేషన్ గురించే మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా డెత్ గురించి బైబిల్ చెప్పలేదు. ఆయుష్కాలం గురించి, ఆయుష్కాలం హలో ఇట్లా చెప్పవచ్చు, మీకు బైబిల్ ఎక్స్పైర్ డేట్ పెట్టలేదు. నీకు ఏ అపవాది ద్వారా, ఏ లోకం ద్వారా, ఏ అంధకార శక్తి ద్వారా, ఏ మాంత్రికం ద్వారా, ఏ తెగులు ద్వారా, ఏ రోగం ద్వారా, ఏ వైరస్ ద్వారా నీకు ఒక ఎక్స్పైర్ డేట్ పెట్టడానికి వీలు లేదు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నాకు ఈ భూమిలో ఎక్స్పైర్ డేట్ లేదు. డిఓబి ఉంది, నాకు డిఓడి లేదు. లేదు బ్రదర్, ఈ గ్రేవ్ యార్డ్స్ నుండి డిఓడి చాలా ఉంది. అది నిజం, కానీ సత్యమును నేను ఎరుగుతున్నాను. సత్యం నన్ను ఈ డిఓడిల నుండి డిఓఎల్కి నన్ను ఆల్రెడీ షిఫ్ట్ చేసి ఉంది. డేట్ ఆఫ్ డెత్ లేదు నాకు, డేట్ ఆఫ్ లైఫే నాకు ఉంది. పక్కన చెప్పండి, డేట్ ఆఫ్ డెత్ నాకు లేదు, డేట్ ఆఫ్. అది చెప్తున్నప్పుడే మీ విశ్వాసం నాకు అర్థమవుతుంది. ఒరే వీడు స్తోత్రం, వీడు బైబిల్ కాలేజ్ వెళ్ళలేదు, వీడికి థియాలజీ తెలియదు, వీడికి అంత తెలివి లేదు, వీడికి అంత ఎడ్యుకేషన్ లేదు, కాబట్టి ఏమో వీడు వాగుతున్నారు అన్నట్టే మీరు చెప్తున్నారు. హల్లెలూయా చెప్పాలి. మీరు పెద్ద జ్ఞానులు, ఆన్లైన్లో ఉన్నారు కదా, మీరు జ్ఞానుల కంటే జ్ఞానులు. కానీ మేము దేవుని కొరకు పిచ్చివాళ్ళం. గుడ్ మార్నింగ్ చెప్పలే, హల్లెలూయా చెప్పలే. మీరు చెప్తున్న హల్లెలూయా ఎందుకు తెలుసా? మీరు పిచ్చివాడిని మేము ఒప్పుకుంటున్నామంటున్నారు. హల్లెలూయా. మా పిచ్చి మీకు పట్టబడును గాక యేసు నామములో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. అరే స్తోత్రం. ఈ భూమిలో ఉన్న చివరి మనిషి వరకు డిఓడి డేట్ ఆఫ్ డెత్ అన్న ఒక బోర్డు చూసిన సత్యం చెప్తుంది, నీకు మరణం లేదు, నీ బలము నూతన పరచబడుతుంది. నీ పక్షిరాజు వలనే రెక్కలు చాపి ప్రతి కొండను, ప్రతి ఎత్తైన స్థానమును నీవు తొక్కి అది పైన ఎగిరి. అర్థం కాలేని ఒక క్రైస్తవ జీవితం నేను మాట్లాడుతున్నాను మీకు. హల్లెలూయా చెప్పాలి. క్రిస్టియన్స్కి గ్రేవ్ యార్డ్ పరిచర్య లేదు, క్రిస్టియన్స్కి రిజరెక్షన్ పరిచర్యనే ఉంది. పక్కన చెప్పండి, క్రిస్టియన్స్కి రిజరెక్షన్ మినిస్ట్రీ మాత్రమే ఉంది. నీవు ప్రార్థన చేసి 10 మంది చచ్చిపోయిన వాళ్ళు ఓకే హెవెన్లోకి మీట్ చేస్తాం, ఇంకా 11 ఉండా నేను ప్రార్థన చేస్తాను. 4 వెళ్ళి ప్రేయర్ చేశాను, నేను చచ్చిపోయిన 4 ప్రేయర్ చేశాను, ఎవరు లేవలే. కాబట్టి నేను నిరుత్సాహపడలే. 5వ ఒకటి వస్తుంది, నేను రెడీగా ఉన్నాను. లేచినా దేవునికి మహిమ, లేవలేదంటే అక్కడ వచ్చి చూస్తా అంతే. హల్లెలూయా చెప్పాలి. యేసయ్య పరలోకం వెళ్ళినప్పుడు శరీరంతో వెళ్ళారు, ఏలియా శరీరంతో వెళ్ళారు. ఈనోక పక్కన చెప్పండి, ఈనోక నీవు మాత్రం ఎట్లా సమాధికి పోవచ్చు? యేసు నామములో ద స్పిరిట్ ఆఫ్ గ్రేవ్యార్డ్ must be destroyed from your life right now in the mighty name of Jesus. Hallelujah. స్తోత్రం. రోగం, బలహీనం, స్తోత్రం, ఇది అపవాది ద్వారా వస్తున్న విషయం.
దేవుడు ఎప్పుడు రోగమును అనుమతించే దేవుడు కాదు. నీ బలహీనమును, మీ రోగమును ఆయన వహించుకున్నారంటే, ఆయన ఏ విషయంలో వహించుకున్నారో దానికి బదులుగా ఏదైనా ఒకటి నీకు ఇచ్చి ఉండాలి. ఆ ఇచ్చిన విషయము నేను నమ్ముచున్నాను, అది బలహీనం కాదు, అది రోగం కాదు, అది స్తోత్రం సడన్ డెత్ కాదు, డిస్ట్రాక్షన్ కాదు, యాక్సిడెంట్ కాదు, లైఫ్. జీవం గురించి స్తోత్రం. ఆయన శరీరమును పూజించి, ఆయన రక్తం తాగిన వాళ్ళలో, ఆయన నరాల్లో, ఆయన మాంసంలో, ఆయన ఫ్లెష్లో, వాళ్ళ దగ్గర నుండి వస్తున్న స్వెట్టింగ్లో, సలైవాలో, వాళ్ళు వేసుకున్న డ్రెస్లో నుండి ఇటర్నల్ లైఫ్ నదిలాగా పారుతుంది. ఇటర్నల్ లైఫ్, జీవ జల, విశ్వసించిన వాళ్ళు కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తుంది యేసు నామములో. ఈ రోజు నుండి స్తోత్రం, మీ జీవితంలో ఆ జీవం మాత్రమే పారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్లో అట్లనే 4 బ్లాంక్ అంటున్నారు. హల్లెలూయా చెప్పాలి. పేషెంట్ పడుకున్నారు. చుట్టూ వచ్చి మార్నింగ్ 4 పడుస్తున్నారు, సాయంకాలం వచ్చి 4 పడుస్తున్నారు. ఇటువైపు 2 లీటర్లు అతికితా ఉంది, ఇటువైపు 2 లీటర్లు. అయ్యో, అట్లనే ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. ఆ గదిలో ఒక్క దాస్పామును పంపించి చూడండి. హల్లెలూయా చెప్పాలి. పవర్ ఆఫ్ ద రెసరెక్షన్ అక్కడ వర్క్ అవుతుంది. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. అక్కడ అన్నిటి పీకి తీసి పడేసి, హల్లెలూయా చెప్పాలి. రీజన్ ఏంటి? ఆ గ్లూకోజ్ లోపల నీలో ఉంది. ఆ ఫీవర్ని గెలవడానికి నాకు గ్లూకోజ్ నీలో ఉంది. కానీ సాతాను నీకు ఒక మైండ్ పెట్టారు. నీకు జ్వరం వచ్చింది, నీకు టెంపరేచర్ పెరిగింది, నీకు బీపీ పెరిగింది, నీకు షుగర్ డౌన్ అయిపోయింది, నీకు హల్లెలూయా చెప్పాలి. బైబిల్ మీకు మంచిగా అబద్ధం చెప్పుమని నేర్పిస్తుంది. పక్కన చెప్పండి, బైబిల్ మీకు మంచిగా అబద్ధం చెప్పుని నేర్పిస్తుంది. చెప్పరు మీరు, చెప్పరు. ఎందుకంటే బలహీనుడు తన్ని ఎట్లా చెప్పాలంట? బలవంతుడు అని చెప్పాలంట. అది అబద్ధమా సత్యమా? హల్లెలూయా చెప్పాలి. దరిద్రుడిని ఐశ్వర్యవంతుడు చెప్పాలి అంటుంది. ఏమి లేనప్పుడు అన్ని కలిగి ఉన్నాను చెప్పుమంటుంది. నీవు చెప్పడానికి నీకు హృదయం ఉంటుంటే నీలో విశ్వాసం వస్తుంది. నీకు విశ్వసించడానికి హృదయం ఉంటుంటే ఏదైతే విశ్వసించావో, ఏదైతే పలికిన విషయం నీ ముందుకు అపియర్ అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది. హల్లెలూయా చెప్పాలి. ఈరోజు మంచిగా అబద్ధం చెప్పడానికి నేర్చుకోండి. బ్యాంక్ అకౌంట్లో ఏమి లేదనుకోండి, స్తోత్రం, యేసు నామములో 4 కోట్లు ఉంది, యేసు నామములో 4 కోట్లు ఉంది, యేసు నామములో. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, లేనిది నీ ఉన్నట్టు పిలిచి రప్పించే దేవుడు. హల్లెలూయా చెప్పలే. అబ్రహాము యొక్క శరీరం చచ్చిపోయింది, సారా యొక్క గర్భం చచ్చిపోయింది. దేవుడు వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు, నీకు నెక్స్ట్ ఇయర్ ఒక శిశువు. అదే కదా మన నవ్వు. హల్లెలూయా చెప్పాలి. నీవు నవ్వినావు, నీ ఎగతాళంగా నవ్వినావు. సీరియస్గా నవ్వడానికి ఒక డేట్ను దేవుడు ఫిక్స్ చేసే, ఇప్పుడు ఎగతాళంగా నవ్వడానికి కొందరు దేవుడు ఏర్పరిచారు. వీడు బాగుపడు, వీడికి ఏం మేలు రాదు, వీడు గెలవడు, వీడు జయించడానికి ఛాన్స్ లేదు, వీడు పని చెప్పురా. హల్లెలూయా చెప్పాలి. దేవుడు విందులు సిద్ధపరుస్తారంట, టేబుల్ సిద్ధపరుస్తారంట. ఆమె చెప్పాలి. టేబుల్ సిద్ధపరుస్తాను నీకు, స్తోత్రం, మంచి తృప్తిగా చేయడానికి ఉన్న టేబుల్ సిద్ధపరచాను దేవుడు చెప్పలే. నీ శత్రువులు ఎదుట, పక్కన చెప్పండి, శత్రువులు ఎదుట. అట్లా కొందరు నవ్వారు నన్ను చూసి, కొందరు అట్లా నవ్వారు. హల్లెలూయా చెప్పాలి. నీవు ఎప్పుడు పడిపోతావో అది చూసి నవ్వడానికి కొరకే కొన్ని నవ్వును సేవ్ చేసే కొందరు ఉన్నారు. ఇప్పుడు నవ్వుతాయే అన్నీ ఆగిపోతుంది, వాడు పడిపోతున్నప్పుడు మనం నవ్వాలి. అట్లా నవ్విన వాళ్ళు ఉన్నారు.
హల్లెలూయా చెప్పాలి. అట్లా చప్పట్లు కొట్టడానికి కొందరు సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ నాశనం చూడడానికి కొందరు ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. నీవు అనుకున్నావు సాతాను లేవనెత్తాలని చెప్పి, లేదు. స్తోత్రం. లేట్గా నవ్వడానికి, నీ తర్వాత నవ్వడానికి కొరకు, వాళ్ళు ముందు హేళనం చేసి నీవు నవ్వడానికి కొరకు వాళ్ళు ముందుగా నవ్వించాలి. నీ కిక్లేస్తారు కదా, నీ ఎనిమీస్కి కొంచెం కిక్లేసారు దేవుడు. మీరు ఎందుకు తెలుసా? స్తోత్రం. ఫస్ట్ వాళ్ళు నవ్వాలి, తర్వాత జీవిత కాలమల్లా నేను చూసి చూసి కడుపు మండల ఏడువారు. అట్లా నేను దీవించి నిన్ను కనపరిచి నేను శత్రువు ఎదుట నీకు ఒక టేబుల్ సిద్ధపరిచి నీ తలను అభిషేక తైలముతో నింపి నిన్ను రాజుల ఎదుట నిలపి